వందే మాతరం పాడడం అనేది ఆప్షనల్ ఎందుకు ఉండాలా? 2 లైన్లు ఎందుకు వాడాలా? మొత్తం ఎందుకు వాడొద్దు? అసలు కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ దీన్ని చేసింది ఎవరు? కామెంట్ రూపంలో కొంచెం అరే నువ్వేదో బీజేపీకి సపోర్ట్ చేస్తావు, మోదీనే గెలిపిస్తావు అంటే నేను చేస్తా చేస్తున్నా. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డెసిషన్లు తీసుకొని మాట్లాడుతున్నా, టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చిన కథనాలకి తీసుకొని మాట్లాడుతున్నా. మైనారిటీలకి వందే మాతరం నచ్చుతలేదు, వాళ్ళ దాంట్లో కొంచెం జర అట్లా ఉన్నాయి, వాళ్ళకి ఇష్టం లేదు పాడనీకే, ఇట్లయితే ఎట్లా? ఇది నేను మాట్లాడతలేను. ఐఆమ్ టేకింగ్ దిస్ రిఫరెన్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి కదా, హిస్టారికల్ సమరీస్, వికీపీడియాల నుంచి కంప్లీట్గా డేటా తీసుకొని మాట్లాడుతున్నా. అసమర్థత వల్ల, నీ చాతగాని తనం వల్ల, నీ పిరికితనం వల్ల ఒక డెసిషన్ తీసుకున్నావు నువ్వు వందే మాతరం మీద అని బీజేపీ గంభీరమైన ఆరోపణ చేసింది. అయితే మన మీద ముస్లిం అపీస్మెంట్ కోసమో మైనారిటీ అపీస్మెంట్ కోసమో వందే మాతరాన్ని కేవలం 2 స్టాంజాలకు పరిమితం చేసి 2 వాక్యాలకు పరిమితం చేసి మొత్తం వందే మాతరాన్ని వీళ్ళు దాచిపెట్టిండ్రు. నేషనలిజం అనేది మీ పార్టీ అజెండా అయిపోయింది. నేషనలిజం పార్టీ అజెండా ఉంటే తప్పేమున్నది? జాతీయవాదం అనేది మన అజెండా ఉండొద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రజల్ని. సెకండ్ ఏంటంటే బీజేపీ వందే మాతరం అందరి మీద ఫోర్స్ చేస్తూ, అందరంటే ఎవరు? నేనైతే వాడనీకే నాకు ప్రాబ్లం లేదు, నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు. వేరేవాడికి ఎవరికి ప్రాబ్లం ఉంటుంది? ఆడికి ఫోర్స్ ఎందుకు చేయొద్దు? జాతీయవాదం అనేది ఎందుకు ఉండొద్దు? అది మనసులో నుంచే రావాలంటే మన భారతదేశంలో ఉండొద్దు. నీ కల్చరల్ ఐడెంటిటీ కాదు, కల్చరల్ ఐడెంటిటీ కంటే కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ పెద్దది అని అంటే నా నాగరికత, నా చరిత్ర నేను చెదలబట్టియాలా? అసలు ఈ ముస్లిం అపీజ్మెంట్ అనే పంచాయతీ తీసుకొని వచ్చింది ఎవరు? కాంగ్రెస్. మోడీ గారు దీనికి ఏమంటారంటే ఆజాద్ హింద్ ఫౌజ్ వందే మాతరంని యాక్సెప్ట్ చేసిండ్రు. ముస్లిమ్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు కూడా వందే మాతరం పాడినరు. వందే మాతరం అనేది సింబల్ ఆఫ్ యూనిటీ. నువ్వు అందులో ఎక్సెప్షన్స్ ఎందుకు పెడతావు? జాతీయవాదం అనేది మా పరిపాలన యొక్క బీజం, మా వెన్నుపూస అని చెప్పి మోదీ మాట్లాడిండ్రు. ఆలుగడ్డల బంగారం కాదు ఇది అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడిండ్రు. మోదీజీ మార్కెట్ చేస్తాడ, మంచిగా జబర్దస్త్ మార్కెటింగ్ చేస్తాడు, బరాబర్ మార్కెట్ చేస్తాడు. 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది నా భారత్ అని చెప్పి మార్కెట్ చేస్తాడు. గ్లోబల్ FDI నామ్స్ని తీసుకొచ్చి భారత్ని అత్యున్నత పదవిలో వేసుకొట్టిండు ఆర్థికంగా, దానికోసం మార్కెట్ చేస్తాడు. G20 లీడర్షిప్ కోసం మార్కెట్ చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం మార్కెట్ చేస్తాడు.